ఎమ్మెనూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కన్వీనర్గా గత 10 సంవత్సరాల నుంచి కన్వీనర్గా ఉంటూ పార్టీ బలోపేతానికి ఎమ్మెనూరు నియోజకవర్గంలో ప్రతి బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరిగింది. అందులో భాగంగా ఎన్డీఏలో ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అంటే మార్చి 14వ తారీఖు రోజు ఉమ్మడి అభ్యర్థిగా బివి జయనాయేష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. వారు 15వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి నాకు ఫోన్ చేసినారు. నేను మాట్లాడినాను. ఉమ్మడి అభ్యర్థిగా మీకు వచ్చిందన్న, నాకు మీరు సహకరిస్తాం, నేను ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడతాం, మా కార్యకర్తలతో కానీ అందరితో మాట్లాడదామని చెప్పినాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెనూరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు మాకు ఎటువంటి పిలుపు లేదు. పిలవకపోగా మరి వాళ్ళు ప్రెస్ మీట్లో మేము పిలిచినాము, రాలేదని చెప్పినారు. ఉమ్మడి ధర్మం ఎవరు పాటిస్తున్నారు అనేది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవాల్సింది. అది మేము బీజేపీ పార్టీని పిలవలేదు, జనసేన వాళ్ళని పిలవలేదు. ఇది పిలవకపోగా సోమనాథ్ కానీ పార్టీలో ఉంటే కానీ కండవ చేపిస్తానన్నాడు, ఆయన దిగిపోయినాడని చెప్పి నేను కానీ ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది. సో మా మీద బురద అయినట్ల నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలా, అంతేగాని మన మీద కలుపుకోబోలేదని చెప్పి మా మీద చెప్తే మేమేం చేయగలం. దాంట్లో మీరు కాల్ డేటా అంటారు, కాల్ డేటాలో నాకు చేసిన డేట్గా నేను చూపిస్తాను. దీంట్లో నేను క్లారిటీ ఉంటుంది. నేనేం అబద్ధం చేయలేదని చెప్పలే. నేను నాకు అడిగిన వాళ్ళని కానీ చేసినాడా నీకు అన్నప్పుడు కానీ లేదు, నాకు చేసినాడు జయనాయేష్ రెడ్డి చెప్పినా నేను. కానీ మేము వాళ్ళ కార్యకర్తల మాదిరిగా మనం వాడ ఎంట వచ్చి తిరిగి మేమేం చేయగలం అన్న. వాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఇడిచిపెట్టి మా కార్యకర్తలకు ఫోన్ చేసి రండి అని గ్రామాల్లో పిలుస్తున్నారు. పోయేటోళ్ళు పోవచ్చు, వాళ్ళ ఇష్టం, అది వ్యక్తిగతంగా ఆ గ్రామానికి పరిస్థితిని బట్టి, నేను కాదనని. అయితే మా వరకు ఇంకా ఎటువంటి సంప్రదింపులు కూర్చొని మాట్లాడలేదు. ఇక్కడ అసెంబ్లీ వైడ్గా జనసేన వాళ్ళు కానీ నాకు చెప్పడం జరిగింది, మమ్మల్ని కానీ పిలవలేదు సార్, ఎట్లా చేయాలనండి, మీ పార్టీ పెద్దలకి మీరు చెప్పుకోండి, మా పార్టీ పెద్దలకి మేము చెప్తాం, మనం అంతకన్నా ఏం చేయలేము కదా అని నేను తెలియజేసిన. ఇది వాస్తవం. మీరు పార్టీ అధిష్టానానికి ఏమన్నా కంప్లైంట్ చేశారా, టీడీపీ వాళ్ళు కలుపుకోవడం లేదు అనేది? ఇప్పుడు ఇంకా నిన్ననే కర్నూలులో కానీ 3 పార్టీలు కూర్చొని నిన్న ఒక మీటింగ్ జరిగినట్ల మా సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా ఈరోజు నేను కానీ చూడడం జరిగింది. ఇంకా వస్తారేమో చూద్దాం. ఇంకా పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో సమన్వయం అయింది, జిల్లాలో అవుతుంది, తర్వాత అసెంబ్లీలో వస్తుందేమో. వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.